హాయ్ గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అనదర్ న్యూ వీడియో. ఈ వీడియో నాకు కొంచెం హ్యాపీ అండ్ కొంచెం సాడ్ ఇచ్చే వీడియో, ఎందుకంటే ఈరోజు నా ఫస్ట్ కంపెనీలో లాస్ట్ వర్కింగ్ డే అనమాట. చాలా మంది నేను ఆఫీస్ ఫుడ్ సిరీస్ అండ్ ఆఫీస్ ఫుడ్వి షార్ట్స్ పెట్టినప్పుడు ఏ కంపెనీ అడిగేవాళ్ళు. నేను వచ్చేసి క్యారలాన్ గ్లోబల్ సొల్యూషన్స్ అని ఒక ఐటీ కంపెనీ అనమాట. సో ఇదే నా ఫస్ట్ అండ్ లాస్ట్ వీడియో అనమాట ఈ ఐడి కార్డ్తో చేసేది. ఎందుకంటే ఇంకా ఈరోజు ఐడి కార్డ్, ల్యాప్టాప్, ఇంకా మిగతా అసెట్స్ అన్నీ కూడా నేను రిటర్న్ ఇచ్చేసేయాలి. సో రేపు వచ్చేసి ఇంకో కంపెనీలో జాయినింగ్ అనమాట. సో అందరూ ప్లీజ్ బ్లెస్ చేయండి, అంత మంచి జరగాల అని, ఓకేనా? అండ్ ఇవాళ కొంచెం తొందరగా వచ్చేసాను ఆఫీస్కి, ఎందుకంటే కొంచెం వర్క్ బ్యాలెన్స్ ఉంది. ఆ వర్క్ చేసేసుకొని ఏమైనా డాక్యుమెంట్స్ నేను సెండ్ చేసుకోవడం మర్చిపోయి ఉంటే అవన్నీ సెండ్ చేసుకోవాలి. అండ్ ఇవాళ నేను మా ఆఫీస్ టూర్ మొత్తం నేను వీడియో తీసి పెడతాను మీకోసం అండ్ నా మెమరీ కోసం కూడా, ఎందుకంటే మళ్ళీ ఆఫీస్కి రాలేను కాబట్టి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే సూపర్గా ఉంటుంది మొత్తం ఈ ఆఫీస్ అంతా. అండ్ నేను మీకు ప్రతిదంతా చూపిస్తాను. ఈ వర్క్ అయిపోయిన తర్వాత నేను క్లియర్గా మీకు ఆఫీస్ మొత్తం కూడా చూపిస్తాను. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్ అండ్ వాచ్ అంటిల్ ఎండ్ గైస్, ఓకేనా? ఒక టాస్క్ ఏదో కంప్లీట్ చేయలేదని, ఇంకా అది పెండింగ్ ఉందని అప్పుడు కాసేపు చేశాను అనమాట. దీని తర్వాత ఇంకా వాళ్ళకి అప్డేట్స్ ఇచ్చేస్తే ఇంకా నా సైడ్ నుంచి క్లియర్గా ఉంటుంది కదా అని పెండింగ్ ఉండే టాస్క్ కూడా కొంచెం కంప్లీట్ చేసేస్తున్నాను. ఇంకా టాస్క్ అయిపోయాక మా ఆన్షోర్ లీడ్ ఉంటే వాళ్ళతో మాట్లాడుతుంటనమాట. నియర్లీ వాళ్ళు ఒక 15+ years ఎక్స్పీరియన్స్డ్ ఉంటారు, చాలా ఎక్స్పీరియన్స్ పీపుల్. ఇంకా వాళ్ళు కొన్ని అడ్వైజెస్ ఇస్తారు కదా, ఎలా ఉండాలి, ఎలా ఇంప్రూవ్ అవ్వాలి, అక్కడికి వెళ్ళాక ఎట్లా ఉండాలి అని. నాకు అవన్నీ హెల్ప్ అవుతాయని ఒక 15 minutes మాట్లాడారు వాళ్ళు. చాలా మంచిగా అనిపించింది. సో ఇప్పుడే కొంచెం వర్క్ చేసేసుకొనేసి అండ్ మా టీమ్మేట్స్ అంతా మాట్లాడేసాను. ఇంకా లాస్ట్ డే కాబట్టి ఇక్కడ ఇంకా ఆల్మోస్ట్ లంచ్ టైం అయితే అయిపోయింది. ఇంకా లంచ్కి నా ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఇంకా నేను ఒక్కదాన్నే తిన్నా. సో గైస్, మా ఫ్రెండ్స్ వచ్చేసి కేక్ తెచ్చినారు. ఇప్పుడు దీనికి నేను హ్యాపీగా ఫీల్ కావాలో సాడ్గా ఫీల్ కావాలో తెలియట్లేదు గైస్ నాకు, ఎందుకంటే దాంట్లో ఎగ్ ఉంది. నేను ఇంకా 1 month వరకు ఎగ్ అయితే తినను, బట్ ఎంత క్యూట్గా ఉందో ఒకసారి మీరే చూడండి. Wow, cheers to new beginnings. థ్యాంక్ యూ. నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు కేక్ తెస్తారు అని. ఇంకా సర్లే ఇక్కడ లాస్ట్ డే కదా, ఒకసారి పలకరిద్దాము అని రమ్మని చెప్పాను, మాట్లాడదామని. వాళ్ళేమో ఇలా సర్ప్రైజ్ ఇచ్చారు. తినలేను కాబట్టి జస్ట్ స్మెల్ అన్నా చూస్తాను గైస్. చీర్స్ టు మై న్యూ బిగినింగ్స్. థ్యాంక్ యూ సో. కంగ్రాచులేషన్స్ జ్యోతి. థ్యాంక్ యూ అను. దేనికైనా తినే ప్రాప్తం ఉండాలి. జ్యోతి కేక్ తినే ప్రాప్తం లేదు. తిన్నాక మీకు ఆఫీస్ టూర్ చూపిస్తాను అన్నా కదా, బట్ ఏమైపోయిందంటే ఇంక మా ఫ్రెండ్స్ వచ్చారు, చిన్న కేక్ కటింగ్ అన్ని తీసుకొని వచ్చారు. దానివల్ల కొంచెం లేట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది, 5కే క్లోజ్ అంటే. సో మనం ఫస్ట్ ల్యాప్టాప్ ఇచ్చేద్దాం, దాని తర్వాత మీకు కావాలంటే ఆఫీస్ టూర్ చూపిస్తాను, ఓకే? ఫస్ట్ టైం మూవ్ అవుతున్నాను కదా గైస్, సో మైండ్లో మల్టిపుల్ క్వశ్చన్స్ అనమాట. నాకు తెలుసు అందరికీ ఇలానే ఉంటుంది అని, బట్ కొందరు ఎక్స్ప్రెసివ్గా ఉంటారు అలాగా, కొందరేమో అంత ఎక్స్ప్రెసివ్ ఉండరు, లోపలే ఫీల్ అవుతూ ఉంటారు. సో ఒక్కసారిగా గిర్రని తిరిగినాయి అన్ని 4 years మెమరీస్ అన్నీ. సో అలా ల్యాప్టాప్ ఇచ్చేసిన తర్వాత కాస్త బయటకు వచ్చాము, ఇంకా ఫ్రెండ్స్ ఆఫీస్ బయటకు వచ్చి ఇక్కడ సరౌండింగ్స్ మొత్తం ఇంకా మీకు చూపిద్దాము అని. అలాగే మేము కూడా వాక్కి వెళ్ళిపోయాము టీ తాగేసి. ఇక్కడ నుంచి మీకు నేను ఆఫీస్ టూర్ చూపిస్తాను. ఇది వచ్చేసి మా ఆఫీస్ బిల్డింగ్, బయట నుంచి ఇలాగ ఉంటుంది. నార్మల్ కొన్ని ఆఫీసెస్లో ఓన్లీ కొన్ని ఫ్లోర్సే ఉంటాయి, బట్ ఈ బిల్డింగ్లో అన్ని ఫ్లోర్స్ ఈ మా ఆఫీస్వే అనమాట. సో ఇది బయట ఎంట్రన్స్, నేమ్ అలా ఉంటుంది. ఇది వచ్చేసి రిసెప్షన్, అక్కడ రిసెప్షన్ కౌంటర్. అండ్ దాని తర్వాత ఇక్కడ స్వైపింగ్స్ అనమాట. ఇక్కడ ఐడి కార్డ్ స్వైప్ చేసి లోపలికి వెళ్ళాలి. అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. జస్ట్ ఎక్కడ చూసినా కొంచెం ఇలా సీటింగ్ ఏరియా ఉంటుంది, ఇంకా ఆల్మోస్ట్ ఎప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మా క్యాఫ్టేరియా చూపిస్తాను. యాక్చువల్లీ మెట్ల నుంచి వస్తున్నా, లిఫ్ట్ నుంచి కాకుండా, అందుకే రీసౌండ్ వస్తున్నట్టుంది.
కొంచెం బాధగా ఉంది గాయస్, మళ్ళీ రాలేనని ఇక్కడికి. గ్రౌండ్ ఫ్లోర్ నుంచి స్వైప్ చేసి లోపలికి వెళ్తే ఫస్ట్ ఫ్లోర్లో క్యాఫ్టేరియా ఉంటుంది. లంచ్ డిన్నరే కాకుండా స్నాక్స్ నుంచి జ్యూసెస్ వరకు అన్ని వెరైటీస్ ఆఫ్ ఐటమ్స్ కూడా ఇక్కడ దొరుకుతాయి. అందరికీ తెలిసిందేదే, బట్ కొత్తగా ఏం లేదు గైస్. జస్ట్ ఊరికే తీసాను ఎలాగుంటుంది అని. ఒక చోట టీ కాఫీ, ఇక్కడ వచ్చేసి మొత్తం ఫుడ్ సెక్షన్ అనమాట. నేను పెట్టిన చాలా ఫుడ్ షార్ట్స్ అన్నీ ఇక్కడ తీసినట్టువే. లంచ్ టైంలో అయితే ఫుల్గా నిండిపోయి ఉంటాయి చైర్స్ అన్నీ. బట్ నేను ఈవినింగ్ టైంలో అలా వెళ్ళా కాబట్టి అసలు అంత రష్ అయితే ఎవరు లేరు. సో ఇది వచ్చేసి మా క్యాఫ్టేరియా. అండ్ ఇప్పుడు టోటల్ 7 ఫ్లోర్స్ ఉన్నాయి. సో ఫస్ట్ 7th ఫ్లోర్కి వెళ్తున్నా. యాక్చువల్లీ మా టీమ్మేట్స్ ఉన్నారని వెళ్తున్నా, బట్ లేట్ అయిపోయింది, అప్పటికే వెళ్ళిపోయినట్టున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి మా వర్క్ ప్లేస్ అనమాట. ఇలా బయట కొన్ని టేబుల్స్ ఉంటాయి, మీటింగ్ రూమ్లో లోపల ఉంటాయి, అండ్ లాంజెస్ అన్నీ నార్మల్ ఓన్లీ సోఫా సెట్స్ అలాగ ఉంటాయి అనమాట. ఇక్కడే ఈ మీటింగ్ రూమ్స్లోనే టీం అంతా కూర్చొని కూడా గంటలు వర్క్ చేసుకుంటూ అట్లా కబుర్లు చెప్పుకునే వాళ్ళం. దాని తర్వాత ప్యాంట్రీస్. ఇక్కడ ప్రతి ఫ్లోర్కి 2 ప్యాంట్రీస్ ఉంటాయన్నమాట. ఒక ఫ్లోర్లో మొత్తం 4 సెక్షన్స్గా డివైడ్ చేసి ఉంటారు. 2 సెక్షన్స్ కలిపి ఒక ప్యాంట్రీ ఉంటుంది. నార్మల్గా టీ కాఫీ అండ్ ఇలాగా సీటింగ్ ఏరియా మంచిగా ఉంటుంది అనమాట. ఫ్లోర్కి ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి నార్మల్ స్టెప్స్లో నుంచి కూడా వెళ్ళచ్చు, లిఫ్ట్ కాకుండా. ఇలా ఫ్లోర్కి అటాచ్మెంట్. చాలా బాగుంది కదా గైస్. జనరల్లీ మా టీం రాకపోతే నేను ఇలాగా ఒక రూమ్లో కూర్చొని వేస్తాను అనమాట. లాంజెస్ అంటారు ఇవే. మంచిగా ఒక సోఫా ఉంటుంది, మనకు ఒక టేబుల్ ఉంటుంది. సో గైస్, ఇది వచ్చేసి మా ఆఫీస్ టూర్. అంటే మేము ఎక్కడెక్కడ కొంచెం టైం ఎట్లా స్పెండ్ చేసినామో, ఎక్కడెక్కడ వర్క్ చేసుకున్నామో అని అట్లా కొన్ని ప్లేసెస్ అయితే తీసుకున్నాను. సేమ్ ఇంకా ఆల్మోస్ట్ ఒకేలాగే ఉంటాయి అన్ని ఫ్లోర్స్. సో ఇలాగా చిన్న రూమ్స్, మీటింగ్ రూమ్స్, నార్మల్ బయట వర్క్ స్పేస్, అలా కేటగిరీస్ వైజ్గా ఎట్లెట్లున్నాయో అవన్నీ తీసాను. ఇంకా చాలా ప్లేసెస్ కూడా ఉంటాయి. కొంచెం పీస్ఫుల్గా కూడా ఉంటుంది. ఇక్కడికి వచ్చి కామ్గా వర్క్ కూడా చేసుకోవచ్చు. 4 ఇయర్స్లో 1 ఇయర్ అయితే మొత్తం ఇంకా లాక్డౌన్ కాబట్టి ఇంకా ఇంట్లోనే అయిపోయింది అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్. దాని తర్వాత ఇంకా మిగతా 3 ఇయర్స్ ఇక్కడే ఈ ఆఫీస్లోనే అయిపోయింది. అండ్ చాలా మంది టీమ్మేట్స్ అండ్ బ్రేక్స్ టైమ్స్లో కూడా అట్లా అందరం వెళ్ళి బయటకు వెళ్ళి స్నాక్స్ తినడం, టీ తాగడం. ఇక్కడ కూడా అంతే. ఇంకా వర్క్ రిలేటెడ్ కూడా కొంచెం స్ట్రెస్ అన్నీ ఉంటాయి కదా, ఇంకా ప్లస్ ఉంటాయి ఆబ్వియస్లీ, మైనస్ కూడా ఉంటాయి. సో అవన్నీ ఇక్కడ ఇదే రూమ్లో ఇంకా ఆఫీస్లో అంతా చాలా వరకు మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నాను. ఒక్కొక్కటి తీస్తూ ఉంటే అవును ఇక్కడ ఉండేవాళ్ళం కదా, ఇట్లా చేసుకునే వాళ్ళం కదా అని అనిపించింది. అండ్ ఇట్స్ నాట్ సో ఈజీ. అంటే ఇంకా 4 ఇయర్స్ అయిపోయింది, నేను చేసుకున్నాను ఇంకా స్విచ్ అవ్వాలి అని. సో ప్రతిదానికి ఒక చిన్న చేంజ్ కావాలి అండ్ ఒక చిన్న స్టెప్ ముందుకు వెళ్ళడానికి ఇంకా నేను ఇట్లా చేసుకున్నా. రేపే కొత్త ఆఫీస్ జాయినింగ్ గైస్. అందరూ కొంచెం బ్లెస్ చేయండి, కొంచెం కోరుకోండి అంతా మంచిగా అవ్వాలి అని. ల్యాప్టాప్ కూడా సబ్మిట్ చేసేసా. ఇంకా ఐడి కార్డ్ ఒక్కటే ఉంది. ఇది ఉన్నంత వరకు మనం అంటే వెళ్ళిపోయేటప్పుడు ఇచ్చేయచ్చు. ఈరోజు ఎండ్ ఆఫ్ ది డే లోపల నేను ఎప్పుడైనా ఇవ్వచ్చు. సో కాసేపు ఇక్కడే ఉందాం. ఇంకంతా చూస్తాను కదా, ఇంకా మొత్తం ఆఫీస్ అంతా తిరిగి వచ్చాను. ఇంకా బయట కూడా ఇందాక వెళ్ళి వాక్ చేసి అట్లా వచ్చామన్నమాట. ఇంకా వెళ్ళేటప్పుడు ఇది ఇచ్చేసి వస్తాను. అండ్ I miss this office, I miss this teammates. సో 4 ఇయర్స్ చాలా పెద్ద జర్నీ. చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు, చాలామంది క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఎన్నో షేర్ చేసుకున్నాం, బాధలు, వర్క్ రిలేటెడ్, ఇంకా హ్యాపీనెస్ అన్నీ. కన్ఫామ్గా నేను మిస్ అవుతాను. సో వెళ్ళే కొత్త ప్లేస్లో కూడా ఇంకా పరిచయం అవుతారు అంతే. అదొక కొత్త ఫేస్ అంతే. సో చూద్దాం ఎట్లా ఉంటుందో. ల్యాప్టాప్ ఇచ్చిన తర్వాత ఇంకా వీలైనంత ఎక్కువసేపు స్పెండ్ చేయాలని నైట్ వరకు ఇక్కడే ఉన్నాం నేను అండ్ నా ఫ్రెండ్స్. సో డిన్నర్ కూడా ఇక్కడే కలిసి చేసేసి వెళ్ళిపోయాం. ఇది మా డిన్నర్. సో ఇప్పుడే డిన్నర్ అయితే చేసేసాం గాయస్. ఇంకా మిగిలిందల్లా ఈ ఐడి కార్డ్ ఇవ్వడమే. అండ్ ఐ నెవర్ ఫర్గెట్ టు మై ఫ్రెండ్. సో ఫస్ట్ కంపెనీ ఎప్పుడైనా సరే మన హార్ట్లో చాలా స్పెషల్ ప్లేస్ ఉంటుంది. అండ్ నేనైతే ఇంకా ఎప్పటికీ మర్చిపోలేను. సో ఇది వాళ్ళ వీడియో. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.
యాక్చువల్లీ ఇక్కడ వీడియో తీయడానికి అలో లేదు, బట్ సమ్వాట్ ఎట్లా తీసింది తను. ఇంకా ఫాస్ట్గా స్వైప్ చేసి వచ్చాము. సో అలా ఐడి కార్డ్ పెట్టేస్తే ఓపెన్ అవుతాయి. లాస్ట్ వర్కింగ్ డే. ఇంకా క్యాబ్ టైం అయిందని అందరూ వెయిట్ చేస్తున్నారు ఆఫీస్ క్యాబ్ కోసం. సో ఎగ్జిట్ టైం అయింది కాబట్టి ఇంకా నేను కూడా నా ఫ్రెండ్స్ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి ఇంకా స్లోగా నడుచుకుంటూ వచ్చేసాను పీజీకి.